మీరు చెప్పండి. అంటే ఒకటి ఫస్ట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ అండి మీరు తీసుకుంటున్న ఈ ఇనిషియేటివ్. ఎందుకంటే ఒక ధైర్యం ఉండాలి. ఎక్కడో కొంత బెరుకు లోపల ఉంటుందంటే ఎంత చేసినా ఇంకా కావాలనుకుంటారు ప్రజలు, తప్పులేదు. ఎందుకంటే మనం పార్టీలు అలా అలవాటు చేసాయి, ఒక సిస్టమ్ అలా అలవాటు అయిపోయింది. సో మీరు కొన్ని చేయగలిగారు, కొన్ని ఇంకా చెయ్యాలి. ఓపెన్గానే చెప్పారు, ట్రాన్స్పరెంట్గానే. కానీ ఇవాళ వెళ్తే మీకు ఆ ప్రశ్నలు మొహం మీదే రావచ్చు. అందరూ అడిగే తీరి పద్ధతి ఒకలా ఉండదు, కొంత గట్టిగా అడగచ్చు. మరి దానికి మీరు ఎలా సంసిద్ధమయ్యారు? నాయకుడు మిమ్మల్ని ఎలా సిద్ధం చేశాడు? ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు దీంట్లో ముందుకి? నమస్కారం సార్. రిషి గారు, నమస్కారం. మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. ఈ 1 సంవత్సరం కాలంలో మా కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా జరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో ప్రారంభించిన వాటికంటే కూడా ఈ 1 ఇయర్లో చాలా స్పీడ్గా అనేక కార్యక్రమాలు చేశాం. ప్రజల్లో ఆ భావన ఉంది, ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే 7,000 రూపాయల అరియర్స్తో 4,000 రూపాయల పెన్షను దాదాపు 64 లక్షల మందికి ఇస్తున్నాం. 210 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడికి పట్టెడు అన్నం పెడుతున్నాం 5 రూపాయలకి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేసాం. రోడ్లు ప్రజలు కోరుకున్నారు, ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ వాళ్ళు కోరుకున్నారు, ఆటో వాళ్ళు కోరుకున్నారు, 2 వీలర్స్ వాళ్ళు కోరుకున్నారు, కార్లు వాళ్ళు అందరూ కోరుకున్నారు. రోడ్లు వేసేసాం. 22,000 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు వేసాం. దాదాపు 20,000 కిలోమీటర్లు గ్రామాల్లో రహదారులు వేసాం. అది పంచాయతీలకి డబ్బులు ఇచ్చాం. బల్బు పోతే బల్బు పెట్టే పరిస్థితి లేదు, చెత్త ఊడ్చే పరిస్థితి లేదు. పంచాయతీలకి డబ్బులు ఇచ్చి పంచాయతీలని బలోపేతం చేశాం. గ్రామాల్లో అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది కాకుండా ఇవాళ మేము ఏమైతే సూపర్ 6 తెచ్చామో ఆ సూపర్ 6లో గ్యాస్ సిలిండర్లు కార్యక్రమం ఎవరు ఉచితంగా భారతదేశంలో ఇంతవరకు ఇవ్వాల. 1000 రూపాయలు ఉన్నది 500కి ఇస్తామని చెప్పారు పక్క రాష్ట్రాలు. సబ్సిడీలు ఇచ్చారు. సబ్సిడీలు ఇచ్చారు, మేము ఫ్రీగా ఇస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు నేను 42 లక్షల మందికే తల్లికి వందనం అదే అమ్మఒడి ఇచ్చాను, ఈయన నీకు 10,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ ప్రజలు రెచ్చగొట్టాడు. ఈయన ఇవ్వలేడు, 10,000 కోట్ల రూపాయలు పెట్టి ఇవ్వలేడు అనేటువంటి ప్రచారం బాగా చేశాడు. దానికి తెర చేశాం, నోరు మోయించాం. రేపు 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ జాయినింగ్స్ అని అయిపోయిన తర్వాత ఎంతమందికి ఇచ్చామో ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. ఈయన చేసిన నిర్వాహకాల వల్ల భూ సర్వేల్లో పేదవాళ్ళ పేరు మీద 100 ఎకరాలు 30-40 ఎకరాలు పెట్టేయటం వల్ల కొంతమందికి రాలా. ఇవాళ పత్రికల్లో కూడా చూసా. అవి కూడా సరి చేస్తాం, అందరికి ఇస్తాం. అది సక్సెస్ఫుల్గా చేశాం. తర్వాత ఈ నెలలో అన్నదాత సుఖీభవ కేంద్రం రిలీజ్ చేయడంతోనే మేము కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, ఆగస్టు 14న ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. 15వ తారీఖు నాడు మహిళలకి ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాం. ఈ సంవత్సరం నవంబర్ కానీ డిసెంబర్ కానీ నిరుద్యోగ పూర్తి ఇవ్వబోతా ఉన్నాం. ఓకే. P4 పేరు మీద. సో అక్కడ వరకు సూపర్ 6 అన్ని అడ్రస్ చేసినట్టు అవుతుంది. నిరుద్యోగ వృత్తి కూడా మొదలయ్యాయి. ఒక్కటి ఆడబిడ్డ నిధి మిగులుతుందండి, 1,500 రూపాయలు ప్రతి నెల. అదెప్పుడు చేస్తారు మరి? అదే చెప్తున్నా. దానికి P4లో 1,00,000 మంది డబ్బున్నటువంటి వాళ్ళు 15 లక్షల కుటుంబాలని దత్తత తీసుకునేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఇది భారతదేశంలో ఎవరు కూడా తీసుకున్నటువంటి కార్యక్రమం. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఫస్ట్ నాకు తెలిసి ఎక్కడ కూడా జరగలేదు, ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. మేము చేయబోతా ఉన్నాం. దానికి అన్ని పద్ధతులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఏమైతే పరిశ్రమలు 2% పేదవాళ్ళకి సంక్షేమం కోసం ఏమైతే వాళ్ళు ఖర్చు పెట్టవలసి ఉంటుందో వాళ్ళు ఆ డబ్బుల్ని మా ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం.
1500 రూపాయలు ఇస్తాం, ఆడబిడ్డ నిధి ఇస్తాం ఖచ్చితంగా. అదే మీరు ప్రభుత్వం ఫెసిలిటేటర్గా ఉంటుంది అంతేనా? ఉంటుంది. అయితే అనుసంధానకర్త ఇక్కడ వాళ్ళకి ఈ ఒకటేనండి, ఈ పేద కుటుంబాలకి ఎవరైతే వీళ్ళని తీసుకుంటున్నారో దత్తతో లేకపోతే వాళ్ళ ఆ, భవిష్యత్తు కోసం గ్యారంటీయో వాళ్ళిద్దరి మధ్య ప్రభుత్వం అనుసంధానకర్తగా ఉంటుంది. అసలు దారిద్రాన్ని పారదోలి పేదరికాన్ని పారదోలేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. లాంగ్ విజన్ ఇది, కరెక్టే. ఈ 4 సంవత్సరాల్లో మాక్సిమం 50 or 60% దానికి చేరుకుంటాం. ఇది కాకుండా రాష్ట్ర అభివృద్ధి కళ్ళ కట్టినట్టు చూపిస్తా ఉన్నాం. రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది. అక్కడ పరిశ్రమలు రాబోతా ఉన్నాయి, కంపెనీలు రాబోతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా స్థలాలు తీసుకున్నాయి. ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తా ఉన్నాం. అది కాకుండా పోలవరాన్ని అలాగే ప్రయత్నం చేస్తున్నాం. బనకచర్ల పోలవరం దానికోసం కూడా కృషి చేస్తున్నాం, సాధిస్తాం. అందులో ఏం ఎందుకు వృధాగా పోతున్నటువంటి గోదావరి వాటర్ని 200 TMC వాడుకుంటామని చెప్తున్నాం, కన్విన్స్ చేస్తాం. అది అవుతుందిలేండి. ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా టైం ఉంది కదా, పోలవరం పూర్తిలోపు దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, అవినీతి చేసిన వాళ్ళని శిక్షించే కార్యక్రమం ఒకవైపు, 3 కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డిగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నిన్న నువ్వు యువతని కూర్చోబెట్టి మాట్లాడావు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారు. ఎందుకు రద్దు చేశావు? ఎందుకు రద్దు చేశావు? నువ్వు ఎవరిని మాట్లాడినావు? తెలిసి తెలియని మాటలు నువ్వే మాట్లాడతావు. నువ్వే అవిశ్వాస తీర్మానం పెట్టాను చంద్రబాబు నాయుడు మీద అంటావు. మళ్ళీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడంటావు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏంటో అతనికే తెలియక నవ్వుకున్నారు వాళ్ళు. ఓకే, అది కాకుండా మేము ఒకటే చెప్తున్నాం సార్, నువ్వు యువతకి ప్రతి నెల జనవరిలో